ఇన్ని మెట్లు ఉన్నాయి, ఇంత దూరం ఎక్కలేకపోయాను అనుకున్నాను. అప్పుడు రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ ఎక్కుతుంటే, కృష్ణ అంటే కష్టం లేదు, రామ రామ అంటే ఇంకా రాముడే ఉంటాడని ఇంకా కృష్ణుడి ద్వారాగానే ఎక్కాను. ఈరోజు మన వీడియోలో నేను తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నేలకోట దాటిన తర్వాత మనకి రామదుర్గం అనే ఒక రాముడి గుడి ఉంటుందండి. రాముడి గుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో, అసలు రామదుర్గం గుడి ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మాకు దగ్గరగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైగా అక్కడికి వెళ్ళాలంటే గోదావరి నది దాటి అక్కడి నుంచి బైక్ మీద ప్రయాణం చేయవలసి ఉంటుందండి. మనం బైక్ మీద ప్రయాణం చేసేటప్పుడు అక్కడికి వెళ్ళడానికి చాలా అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుందండి. ఇప్పుడు నేను ప్రజెంటు పోలవరం ప్రాజెక్టు లోపల నుంచి పురుషోత్తపట్నం వెళ్ళడానికైతే నేను లాంచ్ ఎక్కడానికైతే వచ్చి లాంచ్ ఎక్కడం జరిగింది. మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు లాంచ్ మీద గోదావరి నది దాటి పురుషోత్తపట్నంకి అయితే వెళ్తున్నామండి. పురుషోత్తపట్నంకి వెళ్ళేటప్పుడు మనకి గోదావరి ఎలా ఉంటుందో, గోదావరి నదిలో ప్రయాణం ఎలా ఉంటుందో అనే దాని గురించి నేను ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా చూపించాలనుకుని నేను మీకు ఇదంతా కూడా వీడియో రూపంలో చూపిస్తున్నాను. అదిగోండి డ్రైవర్ అక్కడ స్టీరింగ్ పట్టుకుని తిప్పే విజువల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. మనం దగ్గరలో ఉన్నాం. ఇంకా పురుషోత్తపట్నానికి వెళ్ళే దారిలో మనకి మన లాంచ్ పురుషోత్తపట్నం వెళ్తుంటే పురుషోత్తపట్నం నుంచి ఇలాగ పోలవరం వచ్చే వాళ్ళ ప్రయాణికులతో వస్తున్న లాంచీ కూడా మనకి కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా. ఆ లాంచీకి అయితే మన ఇండియా జెండా ఎక్కడైనా సరే రెపరెపలాడుతూ ఉంటుంది. అది మనకు చాలా గర్వకారణం. ప్రజెంట్ మనం పురుషోత్తపట్నంలో దిగిన తర్వాత ఇక్కడ నుంచి అసలు జర్నీ మనకి స్టార్ట్ అవుతుంది. మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఎత్తైన కొండల మధ్యలో నుంచి ఒక మార్గం ఉంటుంది. మనకి ఇదంతా కూడా పోలవరం ప్రాజెక్టులో ఉన్న అథారిటీ అంతా కూడా మనం కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా. ఈ విజువల్స్ అన్నింటిని కూడా మనం దాటుకుంటా వీటిలన్నింటిని మనం ఓవర్కమ్ చేసుకుంటాం. నేను ఇప్పటి వరకు కూడా ఎలాంటి వీడియోలు చేస్తున్నానో, అసలు మన సబ్జెక్ట్ ఏంటో మీరందరికీ తెలిసిన విషయమే. అయినా కానీ నేను రామదుర్గం వీడియో చేయడానికి నాకేదో వ్యూస్ వస్తాయని, లేదంటే వీడియోని వైరల్ అవుతుందనేసి ఏమాత్రం కూడా కాదు. నాకు రామదుర్గం వీడియో చేయాలనేసి నాకు చిరకాల కోరిక. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ రామదుర్గానికి వెళ్ళాలనుకుంటే చాలా అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. మనకి వెళ్ళే రోడ్డు బాట కూడా పెద్ద పెద్ద కంకర రాళ్ళతోటి చాలా దారుణంగా ఉంటాయి రోడ్లన్నీ కూడా. ఈ రోడ్లని చూసుకుంటూ జాగ్రత్తగా బైక్ నడుపుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైనా ఆటో మీద కానీ లేదంటే కారు మీద కానీ వచ్చినట్లయితే కనుక చాలా ఇబ్బందులు పాలవుతారు. అక్కడక్కడ మనం ఆఫ్ చేసుకుండి దిగి నడవలసి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా. రామదుర్గం కొండ మీదకి రావాలనుకునే వాళ్ళందరికీ కూడా చిన్న విజ్ఞప్తి అండి. ఎవరైనా ఈ కొండ ఎక్కాలనుకునే వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు ఎవరో కూడా ఈ కొండ ఎక్కడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే మార్గ మధ్యంలో ఏమవుతుందో కూడా తెలీదు. పైగా రాముడంటే భక్తి శ్రద్ధలతోటి దేవుడిని చూడాలనుకునే వాళ్ళు మాత్రమే రండి. మనం ఏదో ఆకతాయిగా వచ్చి కొండ ఎక్కాలనుకుంటే కొండ ఎక్కలే. మనం దేవుని మీద ప్రేమతోటి దేవుని స్వరూపాన్ని చూడాలనుకునే వాళ్ళకే కొండ ఎక్కడానికి సాధ్యంగా ఉంటుంది. అలాంటి రామదుర్గం కొండని మీరు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో రామదుర్గం గురించి మనకి ఏమీ తెలియకపోయినా సరే మీరందరి గురించి ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను శ్రీరామదుర్గానికి అయితే రావడం జరిగిందండి. బైక్ మీద రావడం జరిగింది. మేము అతి కష్టం మీద కొండలన్నీ దాటుకుంటా కొండలో నుంచి చిన్న మార్గం ఉంటుంది. ఆ మార్గంలో నుంచి మేము వచ్చేటప్పుడు పెద్ద పెద్ద ఎత్తైన బండలు కూడా మాకు తగిలాయి. ఇవన్నీ దాటుకుంటే మేము రామదుర్గానికి అయితే రావడం జరిగిందండి. ఈ రామదుర్గం పురుషోత్తపట్నం మండలానికి చెందినటువంటి ఈ గ్రామాలండి ఇవన్నీ కూడా. ఇక్కడ రాములు వారు వెలిసిన ఒక పెద్ద కొండ మీద గుడి అయితే ఉంటుందండి. నేను రామదుర్గం రావడానికి కారణం ఏంటంటే రాముడి జన్మస్థలం అయోధ్య నగరం అని చెప్తూ ఉంటారండి. అయోధ్య నగరం నుంచి రాముడు వనవాసం చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇలా భద్రాచలానికి వెళ్ళినప్పుడు రాముల వారి పాదం ఒకటి ఈ రామదుర్గంలో పడినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మనకు చెప్పడం జరిగిందండి. అలాంటి రామదుర్గం కొండ మీరు అందరికీ చూపించిన ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. రామదుర్గంలో పెద్ద బావి ఒకటి ఉందండి. ఇక్కడ ఈ బావి ఇప్పటిది కాదండి, ఇది తరతరాల నుంచి వస్తున్న బావి. ఇది నీళ్లు కూడా బాగా పాడైపోయి. ఇప్పుడు ఆ బావి కూడా నేను చూపిస్తాను. మన చుట్టేపులన్నీ కూడా మొత్తం అడివేనండి ఇదంతా కూడా. మనం ఎక్కువ సమయం కూడా ఇక్కడ ఉండడం మంచిది కాదు. తొందరగా పైకి వెళ్ళి మొత్తం చూసుకుంటే మళ్ళీ మనం తిరిగి ప్రయాణం అయిపోవాలి. చాలా భయంకరమైన ప్లేస్ అండి ఇది. ఇక్కడికి చాలా మట్టుకు ఎవరు రారు. ఒక శ్రీరామనవమికి మాత్రం లక్షల మంది వస్తూ ఉంటారండి.
వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో చూస్తున్నానండి. ఇక్కడ ఒక బావి అయితే ఉంది. ఇక్కడ ఈ బావిలో నుంచి నీళ్లు ఎలా ఊరతాయో కూడా తెలీదు, ఎలా వస్తాయో కూడా తెలీదు. ఇక్కడంతా రాతి నేల, ఇదంతా కూడా కొండ. ఈ కొండ లోపల ఉన్న ఈ బావిలోకి నీళ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి, నీళ్లు తోడినా కానీ మళ్ళీ నీళ్లు ఊరుతూనే ఉంటాయి. అంత బాగున్నదండి ఇది. సాధారణంగా మనం నేలను తవ్వితే నీళ్ళు వస్తాయి. అలాగా కొన్ని వందల అడుగులు తవ్విన తర్వాత ఒక నుయ్యి కింద ఏర్పడి మన నీళ్లు వాడుకోవడానికి చాలామంది నూతుల కింద కట్టుకుంటాము. అలాంటిది ఏమి లేకపోకుండా ఈ రాతి నేల మీద నీళ్లు ఊడడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. చాలా మంది భక్తులు అయితే వచ్చారు ఇక్కడికి. ఆ భక్తులు పైకెక్కి దర్శనం చేసుకోండి, వాళ్ళ అనుభవాల గురించి, అలా రామదుర్గంలో కోరుకున్న కోరికలు ఎలా తీరతాయి అనే దాని గురించి. ఇక్కడ మీ పేరేం పేరండి? నా పేరు సూరిబాబు. అసలు మీరు ఏం కోరుకున్నారో, మీరు ఇక్కడికి రావడానికి కారణం? నేను కారణం అనుకోలేదండి, మా మిస్త్రి గారు రా 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 అన్నారు. అందువల్ల నేను వచ్చానండి. ఏదో ఒకసారి చూడాలి, ఆ దేవుడు దయ ఉంటే గాని ఇంత దూరం రాబోతునండి. అసలు నేను రాకూడదు అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల పైకి వచ్చి రామాలయం దగ్గర దాకా వెళ్ళామండి. అక్కడి నుంచి నేను ఎక్కలేనేమో అని అనుకున్నాను. తర్వాత భోజనం చేసిన తర్వాత కృష్ణుడి గుడికి ఎక్కుదాం అని వీళ్ళందరూ అన్నారు. ఎప్పుడో వస్తాం కదా, నేను ఎప్పుడూ రాలేదు, కృష్ణుడి గుడి చూడాలని కోరికతో చాలా ఎక్కామండి. చాలా అక్కడ పైన వాతావరణం, లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. ప్రాజెక్టులు, వాతావరణం, కృష్ణుడు కూడా బాగున్నాడండి. చీకటిగా కొండ ఎక్కిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అంతా కనపడింది, అట్లా కనిపించిందండి. మీరు ఏం కోరుకున్నారో, ఏ కోరిక తీరింది? కోరిక అని లేదండి, ఆరోగ్యం. దేవుడు మాకు ఆరోగ్యం ఇస్తే చాలండి. మాకు ఇప్పుడు వచ్చి అన్ని ఉన్నాయండి, లేదని లోట్లేదు. ఆ దేవుడు ఇచ్చిన కాడికే, ఆ దుర్గమ్మ తల్లి, కృష్ణుడి వల్ల మేము ఇలా అందరూ బాగుండాలి ఆరోగ్యంతో కోరుకున్నానండి. అదే నా కోరిక. చాలా సంతోషం అండి. మీరు ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా? ఇబ్బంది పడేమండి. ఎంతైతే ఇబ్బంది పడేమో అక్కడ పైన దేవుడు కూడా అంత అనుగ్రహించి మమ్మల్ని చాలా బాగా చూసాడు. దేవుడికి కూడా మేము అలా చేసాం. ఎప్పుడు కూడా మేము ఇలా రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ రావాలని నేను కోరుకున్నాను, ఆ దేవుడి దయ వల్ల. మీరు పైకి ఎక్కేటప్పుడు మీకు ఏమనిపించిందండి? అరే ఇన్ని మెట్లు ఉన్నాయి, ఇంత దూరం ఎక్కలేకపోయాను అనుకున్నాను. అప్పుడు రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ ఎక్కుతుంటే, కృష్ణ అంటే కష్టం లేదు, రామ రామ అంటే ఇంకా రాముడే ఉంటాడని ఇంకా కృష్ణుడి ద్వారానే ఎక్కింది. చాలా బాగా చెప్పారు. చాలా మంది భక్తులు వస్తా ఉంటారు కదా, ఇక్కడ ఎక్కువగా జనం రద్దీగా ఉంటది. ఏ రోజు రద్దీగా ఉంటారు? కార్తీక మాసంలో ఉంటారండి. విజయదశమి వస్తది కదా, అమ్మవారి పూజలకు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటదండి. ఆ విజయదశమి భక్తులు తరలి వస్తారండి. భవానీలు, మాలలు వేసుకున్న వాళ్ళు, నానా భవానీలు కూడా వస్తారండి ఇక్కడికి. ఎంతో ప్రత్యేకంగా ఈ గుడికి వస్తారు. ఓకేనండి, చాలా బాగా చెప్పారు గుడి గురించి. ఇక్కడ మీరు కోరుకున్న కోరికల గురించి, మీరు ఎక్కేటప్పుడు ఏ కష్టం దాని గురించి చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ టైం రామదుర్గం కొండ ఎక్కడం. అయితే నేను రాముడి మీద భక్తితోటి, శ్రద్ధతోటి ఈ మెట్లు ఎక్కడం జరుగుతుంది. దేవుని చూడాలన్న ఆరాటంతో నేనైతే మెట్లు ఎక్కుకుంటా నేను రామదుర్గం కొండకి వెళ్ళే మార్గ మధ్యంలో మనకి వినాయకుడిది ఒక విగ్రహం చాలా బాగుంటుంది చూడడానికి. ఒక క్షణంలాగా ఆగిపోయినా దండం పెట్టుకుని మళ్ళీ బయలుదేరాం. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి. ఇదంతా అడవి మార్గం, ఇదంతా కూడాను. ఈ అడవి మార్గంలో మనం మెట్లు ఎక్కుకుంటూ ఇప్పటికి సగం ఎక్కాం మేము. వెనక్కి తిరిగి చూస్తుంటే, ఆ మెట్లను చూస్తుంటే మాకే భయం అవుతుంది. చాలా ఇంకా ఎక్కవలసింది ఇంకా చాలా ఉంది. ఇంకా సగం వరకు ఎక్కాము. ఎంత కష్టమైనా సరే పైకెక్కి పైన ఎలా ఉంటుందో పైన నేను చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో చూడండి. అరే పైన ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ఉంటారు? మీరు ఆటో మీద వచ్చారా? అయిపోయిందా? దర్శనం చేసుకున్నారా? పూజారి గారు ఉన్నారా పైన? మరి ఎవరున్నారా? ఓకే, అయిపోయిందా? దిగిపోతున్నావా? ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళిపోతాం. ఏ ఊరు మీది? నరసాపురం. నరసాపురం అంటే అక్కడ మొగల్తూరు దగ్గరదా? కాదు, రాజమండ్రి దగ్గర. రాజమండ్రి దగ్గరదా? రాజమండ్రి. ఓకే,
ఇంకా చాలా మంది కొండపైన ఉన్నారు. ఉన్నారా? ఆ. బా సరే, ఎప్పుడు వచ్చారు మీరు? పొద్దున వచ్చారా? బాగా జరిగిందా దర్శనం? నేను రామదుర్గం గురించి తెలుసుకోవడం కోసం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి తెలుగు వికీపీడియాలోనే ఓపెన్ చేశాను. అయినా సరే రామదుర్గం గురించి ఏ హిస్టరీ కూడా లేదండి, తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఎవరికైనా సరే రామదుర్గం గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఎంత దూరం ఉంటుందండి? ఇంకా 1 కిలోమీటర్ ఉంటుందండి. అబ్బో, కిలోమీటర్నారా? ఇక్కడికైతే పైన కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా దూరం అండి. కృష్ణుడి దగ్గరికి అయితే ఇంచుమించు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. అబ్బో అండి, చాలా వరకు దగ్గరికి ఇప్పటికి 2 కిలోమీటర్ల దాకా వచ్చాము మేము. మొత్తం మెట్లన్నీ ఎక్కువ వచ్చాము. ఇక్కడ నుంచి మెట్లు అయితే లేవు. మొత్తం కాలినడక మీద ఇంకొక 1.5 కిలోమీటర్న్నర అయితే వెళ్తేనే కానీ మనకి గుడి అయితే రాదండి. ఇక్కడికి ఇలా కాలినడక నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుండి మెట్లు వేయలేకపోయారో లేదంటే గుడి యాజమాన్యాన్ని ఎవరో పట్టించుకోవట్లేదో తెలియదు, కానీ మొత్తం మీద ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. అబ్బా, ఈ టైంకి మనం కరెక్ట్గా సాయంత్రానికి వెళ్ళలేకపోతే ఏ పులో సింహమో ఒక ఎలుగుబంటో ఏదో ఒకటి వచ్చి మొత్తం లాగించేస్తుంది. జై శ్రీరామ్. శ్రీరాముల వారు ఎలా నడిచారో మనకు తెలదు, కానీ మనం నడుస్తుంటే మాత్రం ఆయువు వచ్చేస్తుంది, మొత్తం గస వచ్చేస్తుంది అనమాట. అబ్బా, దా చాలా దారుణంగా ఉంది. కొద్దిసేపు ఆగి కాసేపు కూర్చుని వెళ్దామా? ఏమండి, ఏ ఊరండి మీది? నరసాపురం. ఎప్పుడు వచ్చారండి మీరు? ఉదయం వచ్చారా? ఇప్పటికి అయిందా దర్శనం? చాలా ఇంకెంత దూరం ఉంటుంది? ఇంకా చాలా దూరం ఉన్నారు. అబ్బో, సరే అండి. రాజమండ్రి అండి. ఇక్కడ రామాలయం దగ్గరికి వెళ్ళిపోతాను, పైకి వెళ్ళాం. మీరు పొద్దున్న వచ్చినట్టున్నారు? ఓకే, ఎలా ఉందండి? ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగిందా? జాగ్రత్త వెళ్ళండి, దిగేటప్పుడు కొంచెం రిస్క్ ఉంటుంది. ఏమన్నా కర్రలు పట్టుకు వస్తున్నారేంటి? అంతేనా? ఏమైనా జంతువులు గట్ట ఏమైనా ఉన్నాయా? జాగ్రత్త దిగండి. ప్రజెంట్ మన మెట్లు ఎక్కుకుంటా పైకైతే రావడం జరిగిందండి. పైన మనకు కనిపిస్తున్నది రామాలయం అండి. శ్రీరాముడు పాదముద్రికలు, శ్రీరాముడు నడిచిన నేల ఇదంతా కూడా. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా సరే పైకి రావాలనుకుని కాలినడక మీద నడుచుకుంటూ వచ్చి ఆఖరికి రామాలయం దగ్గరికి అయితే రావడం జరిగిందండి. మనం రామాలయంకి వెళ్ళిన తర్వాత ఇలాగ వెనక్కి వెళ్ళాలంటే ఇలాగ మళ్ళీ ఇంకో రూట్ ఉంది కదండి. ఈ రూట్లో నుంచి వెళ్ళాలంటే కనుక మనము కృష్ణుడు టెంపుల్ ఉంటుందండి. ఈ రూట్లోంచి వెళ్ళిపోతే శ్రీకృష్ణుడు టెంపుల్ ఉంటుంది. అక్కడికి మళ్ళీ 10 కిలోమీటర్ల వరకు వెళ్ళవలసి ఉంటుందండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇదిగోండి, మనం కాలినడకన వచ్చినటువంటి బాట అంతా కూడా ఇదిగోండి మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా. మళ్ళీ ఇప్పుడు మనం ఇలాగ రామాలయం పైకి వెళ్ళి రామాలయం దగ్గరికి వెళ్ళి రామాలయం దగ్గర లోపల ఎలాగుందో కూడా చూసి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం యథావిధిగా కిందకి వెళ్ళిపోదామండి. కృష్ణుడు టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకా 10 కిలోమీటర్లు నడవాలి. ఇంకా పైకి బాగా ఎత్తైన కొండ ఎక్కాలి. మనకి టైం సరిపోదు. ముందు మనం రామాలయంలో చూసుకుని మనం నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోతాకైతే మనకు టైం సరిపోద్ది. ఇంకేమాత్రం లేట్ చేద్దండి, మనం రామాలయం లోపలికి వెళ్తే వెళ్దామండి.
శ్రీరామదుర్గం రామగిరి శ్రీ సిద్ధి వినాయక కమిటీ రాపాక రఘుదేవపురం కాకినాడ నేలకోట గ్రామస్తుల ఆర్థిక సాయంతో ఈ రేకుల షెడ్లు నిర్మించబడినది ఇట్లు ఆలయ కమిటీ. మనం లోపలికి వెళ్దాం. మనం లోపలైతే ఇలా ఉంటుంది. ఎంత పవిత్రమైన నేలండి ఇది. ఇలాంటి దగ్గరికి రామదుర్గానికి రావాలని నేను ఎప్పటి నుంచో నా చిరకాల కోరిక. ఆ కోరిక ఇన్నాళ్ళకి నాకు నెరవేరింది. ఎలాగైతే మనం రామదుర్గంపై అయితే వచ్చినాం, మనం మొత్తం కొండపైన కట్టిన మొత్తం రామాలయం గుడి ఇదంతా కూడాను. ఏమండి క్లీన్ చేస్తున్నారా? మనం ప్రజెంట్ లోపలికి వెళ్తున్నాం. మనం ఇది కూడా చూడండి, ఒక్కొక్క దారి మంది ఎంత ఉందో. శ్రీ శ్రీ వెంకటరామానంద స్వామి ఈయన అంతా కుంజలో పట్టి ఇది బయట ఉందా? ఓకే, ఇదిగోండి బయట లోపల కట్టే లైట్లు కట్టేవి లేవు. ఇంకా కొద్దిసేపు ఆగితే కనుక మొత్తం మూసేస్తారు ఇదంతా కూడా. మేము మొబైల్ టార్చ్ లైట్ వేసుకుంటే చూపిస్తున్నామండి. ఇదిగోండి లోపల ఇదంతా కూడా. వారు ఇలా 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 దుర్గంలోనూ అద్భుతం, మహా అద్భుతం అనేది ఏమైనా ఉన్నదంటే కనుక మనకి ఒక లోయ ఉంటుందండి. ఇక్కడ ఒక పాతాళ గంగ లాంటిది ఒక లోయ ఉంది. ఆ లోయలో ఒక నీలబావి ఉందండి. ఆ నీలబావి అసలు అది చూడాలంటేనే ఒక అదృష్టం ఉండాలండి. మేము ఎంతో అదృష్టం చేసుకుని పుట్టాం. మేము అందుకనే ఇలాంటి రాముడు నడిచినటువంటి నేల దగ్గరికి వచ్చి ఈ మొత్తం ఈ కొండంతా ఎక్కేసరికి మేము ఎంత కష్టమైనా సరే ఎక్కాం. మేము ఈ రామదుర్గంలోనూ నీలబావి ఉందండి. మొత్తం పాతాళ గంగ, పాతాళ లోకంలో ఉంటుంది అది. నేను మీకు ఆ నీలబావి చూపిస్తానండి. వీడియో అయితే చాలా ఎలా ఉంటుందంటే చూడడానికే భయంకరంగా ఉంటుంది. అలాంటి ఆ నీలబావిని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి. ఈ నీలబావి లోపలికి వెళ్ళడానికి ఇదిగోండి మెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ మెట్లు దిక్కుంటే ఇలా కిందకి వెళ్ళాలి. ఇలాగా మొత్తం ఇదంతా కూడా ఒక లోయలాగా ఉంటుంది. ఇదంతా కూడా ఎంత కొండ అండి, అదంతా కూడా ఇంత పెద్ద కొండ మీదకి వచ్చామంటే చాలా నిజంగా ఒక సాహసం చేసామని చెప్పాలండి.
అంత భయంకరంగా ఉంటుంది. ఇదిగో నీలబాబు, ఇక్కడ కోతులు కూడా చాలా ఉంటాయండి. ఇక్కడ ఈ రాముల వారి గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దర్శనం చేసుకుంటే చక్కగా హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోవాలండి. ఇక్కడ చాలా అంత బాగుంటుందండి. ఇక్కడ ఇదిగోండి నీలబాబు, ఇదిగోండి నీలబావి. ఇక్కడ లోపల దిగొచ్చా? డొక్కుతోటి నీళ్ళు తీసుకోవాలా? ఇదిగోండి, చాలా ఎంత బాగుంటుందంటే ఇక్కడ నీళ్ళు మాత్రం. ఇదిగోండి, కాలు కడుక్కొచ్చా? అబ్బా, చాలా చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితేనే. ఇదిగోండి, మనకు కనిపిస్తున్న బోర్డు చూసారు కదండి, గీతా సంఘం రాఘవాపురం అండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. ఇవన్నీ కూడా దేవుడి మీద భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళే చేస్తారు. ఇలాగా చాలా మంచి ప్లేస్ అయితే చూసామని ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి. ఇదిగోండి, మొత్తం ఇదంతా కూడా కొండ ఇదంతా కూడా, ఈ కొండంతా కూడా ఇలా దొలిసి ఎంత అద్భుతమైన రీతిలో ఇలా ఉందంటే చాలా అదృష్టం అండి. చూసారు కదండి, ఇదిగోండి ఇదంతా కూడా మనకి కనిపిస్తున్న కొండండి. ఇదంతా కూడా లోయండి. ఇదంతా కూడా కొండ చర్యలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమాత్రం కాలు జారిందంటే ఎక్కడో కిందకి వెళ్ళిపోతాం. ఇంకా మనం రాముల వారి గురించి నేను ఏదైతే చెప్పాలనుకున్నాను అన్ని పాయింట్స్ కూడా చెప్పడం జరిగిందండి. మనకి మన ఆంధ్రప్రదేశ్కి ఒక చిన్న అయోధ్య లాంటిదండి ఇది. రాముల వారు నడిచిన నేలంతా రాముల వారి విగ్రహాలు, రాముల వారు ఏ రకంగా ఈ కొండపైన, రామదుర్గం కొండపైన ఎలా ఉండేదో అన్ని విషయాలు కూడా చాలా పర్ఫెక్ట్గా నేను ఈ వీడియోలో చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కంటిన్యూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎంతకంటే మంచి మంచి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటానండి. ఇంకా మనకి టైం అయితే లేదు. ఇంకా మనం ఇప్పుడు కొండ దిగాలనుకుంటే మనకు 1 అవర్ టైం పడుతుందండి. చాలా లోయలు లేకపోతే చాలా బండలు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటే మనం కిందకి వెళ్ళిపోయి ఇంకా వెళ్ళిపోతామండి. లేకపోతే ఇక్కడ ఉంటే చాలా ప్రమాదకరం. గుడి కూడా మూసేస్తున్నారండి. ఈ వీడియోని ఇక్కడితో నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్న అప్లోడ్ కూడా. జై హింద్, జై శ్రీరామ్.